తరచూ నోటి దుర్వాసనతో ఇబ్బంది పడేవారు ఏం చేయాలంటే పిప్పలీచోర్నమాధ యా ఘృత మధు సమన్వితం ప్రభాతే భక్షణాచ్చైవ సుగంధో జాయతే ముఖే అంటోంది శాస్త్రం. అంటే ప్రతిరోజు కూడా ఎవరైతే నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతూ ఉన్నారో వారు పిప్పళ్ళు అని మీకు ఆయుర్వేద మూలికలు అమ్మే ప్రదేశాల్లో దొరుకుతాయి. ఆ పిప్పళ్ళ చూర్ణం కూడా లభిస్తుంది. ఇంటికి పిప్పళ్ళు తెచ్చి చూర్ణం చేసుకుంటే ఉత్తమంగా ఉంటుంది. మరి ఆ పిప్పళ్ళ చూర్ణాన్ని ఒక చిటికెడు వేసుకొని అలాగే ఒక్క పావు స్పూను నెయ్యిని వేయండి, ఒక స్పూను తేనెని కలపండి. ఎప్పుడూ కూడా తేనెని నెయ్యిని సమానంగా మాత్రం కలపకండి. ఈ విధంగా రంగరించినటువంటి ఈ మిశ్రమాన్ని పరగడుపున దంతధావనం పూర్తయిపోయిన తర్వాత అలాగే చప్పరించి మింగండి. మింగిన తర్వాత ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లు తాగండి. ఈ విధంగా చేస్తూ ఉండడం వలన మీ ప్రేగులలో ఉండేటువంటి క్రిములు కూడా నశించి నోటి దుర్వాసన అనేది తగ్గుతుంది. దాంతోపాటు నెయ్యి, తేనె, పిప్పళ్ళు తీసుకోవడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ఇటువంటి అద్భుతమైనటువంటి చిట్కాని ఎవరైతే నోటి దుర్వాసనతో బాధపడుతూ ఉంటారో, చెప్పుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారో వారికి షేర్ చేయండి. అతి సులువుగా ఈ విషయం అందరికీ చేరవేయండి. మరిన్ని విలువైన అద్భుతమైన వీడియోల కోసం ఈ పేజ్ని ఫాలో అవుతూ ఉండండి. నేను డాక్టర్ ప్రదీప్ వానపల్లి. మీ ఆరోగ్య సమస్యల పరిష్కారాలకు నన్ను సంప్రదించడానికి ఇక్కడ ఇచ్చిన నంబర్లకు సంప్రదించగలరు. సర్వే జన సుఖినో భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. ధన్యవాదాలు.